మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. టిఎస్ గ్రూప్ 4 డే 55 ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుతున్నాం. క్వశ్చన్ నంబర్ 1, క్రింది వాణిలో పేపర్ గోల్డ్గా పిలువబడేది ఏమిటి అని అడిగారు. సో పేపర్ గోల్డ్ అంటే మనకు ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధిగా మనం దేన్ని పిలుస్తాం అంటే ఐఎంఎఫ్. మర్చిపోవద్దు, ఐఎంఎఫ్కి తెలుగు పేరే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంగ్లీష్ పేరు ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రపంచ సంస్థగా లేదా ప్రపంచ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఉంది ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ యొక్క కరెన్సీ ఏమిటి అంటే ఎస్డిఆర్. ఆ ఎస్డిఆర్ని మనం దేనిగా పిలుస్తామంటే ఎస్డిఆర్ని మనం పేపర్ గోల్డ్గా పిలవడం జరుగుతుంది. సో ఎస్డిఆర్ వీ కాల్ ఇట్ యాజ్ పేపర్ గోల్డ్. క్రింది వాణిలో పేపర్ గోల్డ్గా పిలువబడేది ఏమిటి? ఎస్డిఆర్. ఎన్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్, యూరో ఈజ్ నాట్ ఆన్సర్, పౌండ్ ఈజ్ నాట్ ఆన్సర్. Pound is a currency of the England, Euro is a currency of the European Union, and N is a currency of the South Asian countries. But the only answer, right answer, paper gold గా పిలువబడేది ఏమిటి అంటే SDR. SDR full form వచ్చేసేసి స్పెషల్ డ్రాయింగ్ రైట్. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాంట్ ఫుల్ ఫామ్, సో తెలుగులో కూడా దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనే పిలుస్తాం. ఇంగ్లీష్లో కూడా దాన్ని ఎస్డిఆర్ అని పిలుస్తాం. ఎస్డిఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎస్డిఆర్. హోప్ యు అండర్స్టాండ్. ఆ తర్వాత క్రింది వాణిలో బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి సరైన జతను గుర్తించండి. సో బ్యాంకుల జాతీయకరణ అంటే ఒక బ్యాంకు ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్నే మనం బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి సరైన జతను గుర్తించడంటే ఎస్బిఐ 1959. వాస్తవానికి ఎస్బిఐ 1959 కాదు, ఎస్బిఐ జాతీయకరణ చేసింది 1955లో. ఎస్బిఐ అనేది జాతీయకరణ చేయడం జరిగింది, కానీ ఇక్కడ 1959 అని ఉంది కాబట్టి సరికానిది. సో సరైన జతను గుర్తించండి అన్నాడు. సో సరైన జతను క్రింది వాణిలో బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి సరైన జతను గుర్తించండి అంటే మనకు ఈ యొక్క ఎస్బిఐ 1959, 6 బ్యాంకుల జాతీయకరణ, ఓకే రైట్ సార్ 1980, 14 బ్యాంకుల జాతీయకరణ 1969, ఓకే 14 బ్యాంకుల జాతీయకరణ మనకు 50 కోట్లకు మించి డిపాజిట్ కలిగిన బ్యాంకులని మనం జాతీయకరణ చేయడం జరిగింది. కాబట్టి సో 14 బ్యాంకుల జాతీయకరణ ఏదైతే ఉందో ఆ 14 బ్యాంకుల జాతీయకరణ మనకు ఈ యొక్క 1969లో జరిగింది. 6 బ్యాంకుల జాతీయకరణ 1980లో జరిగింది. ఎస్బీఐ యొక్క జాతీయకరణ 1955 సంవత్సరం జరిగింది. సో పై అన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ 4. సో ఒకసారి చూసుకోండి, మనకు 1955 సంవత్సరంలో ఎస్బీఐ జాతీయకరణ జరిగింది. సో 14 బ్యాంకుల జాతీయకరణ 1969లో జరిగింది. అదేవిధంగా 6 బ్యాంకుల జాతీయకరణ 1980లో జరిగింది. సో ఇవన్నీ కూడా సరైనవే. 14 బ్యాంకుల జాతీయకరణ ఏ కమిటీ సూచనల మేరకు అడిగితే హజారీ కమిటీ సూచనల మేరకు. ఎస్బీఐ జాతీయకరణ ఏ కమిటీ సూచనల మేరకు అడిగితే గోర్వాలా కమిటీ సూచనల మేరకు. 6 బ్యాంకుల జాతీయకరణకు ఏ కమిటీ రికమెండేషన్ లేదు, కానీ 6 బ్యాంకుల జాతీయకరణ ఎన్ని వందల కోట్లకు మించిన డిపాజిట్లు అంటే 200 కోట్లకు మించినటువంటి డిపాజిట్ని మనం ఈ యొక్క 6 బ్యాంకులను జాతీయకరణ చేసాం. కాబట్టి ఇవన్నీ సరైనవే. సెకండ్ ఇస్ ఆన్సర్ ఇస్ 4. సో నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సూచించినటువంటి కమిటీ ఏమిటి అంటే ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఇంగ్లీష్లో వచ్చేసేసి లేదా షార్ట్ ఫామ్లో వచ్చేసేసి ఆర్ఆర్బి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆర్ఆర్బి అనేది వనరులకు చెప్పాలంటే
ఆర్ఆర్బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపనకు సూచించిన కమిటీ ఏమిటంటే నంబర్ 1 వచ్చేసేసి శివరామన్ కమిటీ వచ్చేసేసి నబార్డ్. మర్చిపోవద్దు, ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. నబార్డ్ ఏ కమిటీ సూచనల మేరకు అంటే శివరామన్ రాంగ్ ఆన్సర్. నరసింహన్ కమిటీ, సో నరసింహన్ కమిటీ ఓకే నరసింహన్ కమిటీ సూచనల మేరకు ఆర్ఆర్బి ఏర్పాటు చేయడం జరిగింది, నరసింహన్ కమిటీ. సో మల్హోత్రా కమిటీ మేరకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కమిటీ. రంగరాజన్ కమిటీ అదర్ కమిటీ. అంటే ఆన్సర్ వచ్చేసేసి మూడోకి థర్డ్ ఆన్సర్ ఇస్ ద నరసింహన్ కమిటీ. సో నరసింహన్ కమిటీకి ఇంకొక 2 ఎడిషన్ పాయింట్స్ మనం కనుక చూసినట్లయితే నరసింహన్ కమిటీ అనేది ఫాదర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ రిఫార్మ్స్, అంటే భారతీయ బ్యాంకు సంస్కరణల పితామహుడు. సో భారతీయ బ్యాంకుల సంస్కరణల పితామహుడు, భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు వచ్చేసేసి నరసింహన్ కమిటీ. హోప్ యు అండర్స్టాండ్. సో కాబట్టి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన సూచించిన కమిటీ ఏమిటంటే నరసింహన్ కమిటీ. పరపతిని సృష్టించేటువంటి బ్యాంక్ ఏమిటి? పరపతిని సృష్టించేటువంటి బ్యాంకు వాణిజ్య బ్యాంకు. అంటే మనకి ఇన్ జనరల్గా వాణిజ్య బ్యాంకునే మనం ఏమంటామంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక లోన్ని ఒకళ్ళ కంటే ఎక్కువ మందికి ఇద్దరికి లోన్లు ఇచ్చినప్పుడు, అంటే ఒక ఎక్స్ అనే అమౌంట్ని మోర్ దాన్ 1 పీపుల్కి లోన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పరపతి సృష్టించబడుతుంది. సో పరపతి సృష్టించేది ఒక లోన్ని ఇద్దరికి ఇచ్చేటువంటిది ఎవరు? వాణిజ్య బ్యాంకు. రిజర్వ్ బ్యాంకుతో సంబంధం లేదు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకుతో సంబంధం లేదు, కేంద్ర బ్యాంకుతో సంబంధం లేదు, వాణిజ్య బ్యాంకుతో మాత్రమే సంబంధం ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ ఈజ్ 1. అదేవిధంగా ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ కర్తవ్యం ఏమిటి అంటే వడ్డీ రేట్లు పెంచాలి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచామో ఆటోమేటిక్గా మనీ ఏమవుతుందంటే మార్కెట్లో తగ్గుతుంది. మనీ మార్కెట్లో తగ్గి ధరలు తగ్గుతాయి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్యాటర్న్. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచామో మనీ సప్లై తగ్గుతుంది, మనీ సప్లై తగ్గి ధరలు తగ్గుతాయి. సో కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ కర్తవ్యం ఏమిటి అంటే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ కర్తవ్యం వడ్డీ రేట్లు పెంచడం, వడ్డీ రేట్లు తగ్గించడం కాదు, రాంగ్ ఆన్సర్. బ్యాంకులు మూసివేయటం టోటల్లీ రాంగ్ ఆన్సర్. రుణాలు నిలుపుదల వేయటం అనేది 100% ఇంపాసిబుల్. సో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గల ఖాతా ఏమిటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మన ఖాతాలో 100 రూపాయలు ఉంటే, సో మన అకౌంట్లో 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు తీసుకునే సదుపాయం మనకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన అన్ని ఏ ఖాతాలు? పొదుపు ఖాతాలకి ఆ సదుపాయం ఉండదు. సో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉండేటువంటి ఖాతా ఏమిటి అంటే కరెంట్ ఖాతా. మర్చిపోవద్దు. సో కరెంట్ ఖాతా అంటే ఏంటంటే ఒక కంపెనీలు కానీ ఒక వ్యాపార సంస్థలు కానీ తమ కంపెనీ పేరు మీద ఓపెన్ చేసే అకౌంట్నే కరెంట్ ఖాతా అని అంటాం. సో కరెంట్ ఖాతా అనేది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలిగినటువంటి ఖాతా. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలిగినటువంటి ఖాతా కరెంట్ ఖాతా. రికరింగ్ ఖాతా అంటే నెలకో 10,000 అలా నెల కొంత గనక డిపాజిట్ చేసేదాన్ని రికరింగ్ ఖాతా అంటాం. ఒక 10 లక్షల బ్యాంక్ దగ్గర నుంచి ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు స్థిరంగా ఉంచితే దాన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. ఆన్సర్ వచ్చేసేసి క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ ఇస్ 2. అలా కాకుండా బేసెల్ నిబంధనలు దేనికి సంబంధించినట్టే బేసెల్ నిబంధనలు మనకు బ్యాంకింగ్ రంగములో ఉన్నటువంటి సంస్కరణ లేదా బ్యాంకింగ్ రంగంలో స్టాండర్డ్స్ గురించి చెప్పేది ఉంటే బేసెల్ నామ్స్. ఇన్సూరెన్స్కి సంబంధం లేదు, టెలికాంకి సంబంధం లేదు, స్టాక్ మార్కెట్కి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగానికి చెందినవి? ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసేసి వ్యవసాయ రంగం, 2 వచ్చేసి పారిశ్రామిక రంగం, 3 వచ్చేసి సేవా రంగం. సో మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవా రంగం. వ్యవసాయ రంగంలో మనం గమనించినట్లయితే మనకు ఏదైతే పశు సంపద, మత్స్య సంపద ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. తయారీ రంగం, నిర్మాణ రంగం ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించినవి. అదేవిధంగా బ్యాంకులు వచ్చేసేసి ఏ రంగానికి చెందినవంటే తృతీయ రంగానికి చెందినవి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 3. ఓకే, మిశ్రమ రంగం అనే ఆప్షన్ లేదు. ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, ప్రథమ రంగం అంటే వ్యవసాయ రంగం. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 8 ఆన్సర్ ఇస్ 3.
సో నెక్స్ట్ వచ్చేసేసిన తర్వాత విదేశీ మారక నిల్వలకు సంరక్షణ. విదేశీ మారకలు అంటే డాలర్ కానీ యూరోస్ కానీ అదే ఎన్ కానీ, సో ఇలాంటి విదేశీ కరెన్సీలని ఎక్కడ నిల్వ ఉంచుతాము అని అడుగుతున్నాడు. సో ఎక్కడ నిల్వ ఉంచుతామంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంచుతాం. సో రిజర్వ్ బ్యాంక్ అనేది విదేశీ మారక నిల్వల సంరక్షణగా వ్యవహరించింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9 ఆన్సర్ ఇస్ 1. ప్రపంచ బ్యాంకు విదేశీ మారక నిల్వలు కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఈజీ ఆప్షన్స్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ క్రింది వానలో ఐచ్ఛిక ద్రవ్యం కానిది ఏమిటి? సో ఆప్షనల్ మనీ. ఐచ్ఛిక ద్రవ్యం అంటే, ఐచ్ఛిక ద్రవ్యము అంటే ఏంటో తెలుసా అండి? ఆప్షనల్ మనీనే మనం ఏమంటామంటే ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. ఆప్షనల్ మనీ అంటే కరెన్సీ కాకుండా కరెన్సీ చేసేటువంటి పని చేసేది. కరెన్సీ కాకుండా కరెన్సీ చేసేటువంటి పని చేసేదాన్నే మనం ఐచ్ఛిక ద్రవ్యం అని పేరుతో పిలుస్తాం. సో క్రింది వాటిల్లో ఐచ్ఛిక ద్రవ్యం కానిది ఏమిటి అంటే చెక్ అనేది కరెన్సీ కాకుండా కరెన్సీ చేసే పని చేస్తుంది. క్రెడిట్ కార్డ్ అనేది కరెన్సీ కాకుండా కరెన్సీ చేసే పని చేస్తుంది. డ్రాఫ్ట్ అనేది కరెన్సీ కాకుండా కరెన్సీ చేసే పని చేస్తుంది. కరెన్సీ ఏంటి అంటే రూపాయి నోటు. ఓకే, కరెన్సీ కాకుండా కరెన్సీ చేసే పని చేసేదాన్నే ఆప్షనల్ మనీ, తెలుగులో అయితే ఐచ్ఛిక ద్రవ్యం అంటాం. సో క్రింది వాటిలో ఐచ్ఛిక ద్రవ్యం కానిది ఏమిటి అన్నాడు. క్రింది వాటిలో ఐచ్ఛిక ద్రవ్యం కానిది రూపాయి నోటు. ఓకే, భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది అనేది ప్రశ్న. సో ఇన్ ఇండియా ప్రైవేట్ సెక్టార్, ఒకవేళ ప్రైవేట్ రంగం కాకుండా పబ్లిక్ రంగం అని ఇచ్చినట్లయితే, లేదా అంటే దాన్నే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఏమిటి అంటే, సో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఏమిటి అంటే మీ అందరికీ తెలిసిన బ్యాంకే ఎస్బీఐ. కానీ అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏంది అంటే, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో యాక్సిస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ రాంగ్ ఆన్సర్. భారతదేశ ప్రైవేట్ రంగంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రతి భారతీయుని బ్యాంకు అని ఏ బ్యాంకు క్యాప్షన్ కలిగి ఉంటుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్లోగాన్ ప్రతి భారతీయుని యొక్క బ్యాంక్. సో ఇన్ జనరల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు గోర్వాలా కమిటీ సూచనల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో అత్యధిక కస్టమర్ల వైజ్ కానీ లేదా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ కింద ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఎల్ఐసి స్థాపించబడిన సంవత్సరం ఏది? సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే 1956. ఓకే, సో అంటే ఈ 1956కి ముందు ఉన్నటువంటి బీమా కంపెనీలన్నీ కూడా, సో బీమా కంపెనీలన్నీ కూడా జాతీయం చేసి, సో ఆ జాతీయం చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఎల్ఐసి కిందకి తీసుకొచ్చారు. ఎల్ఐసి ఏ సంవత్సరం అంటే 1956 సంవత్సరంలో ఎల్ఐసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎల్ఐసి యొక్క, ఎందుకంటే బీమా వ్యాపారం మొత్తం కూడా ఏకీకృతంగా లేదా ఏకస్వామ్యంగా ఒకరి చేతుల్లోనే ఉంది. సో బీమా వ్యాపారం అంతా కూడా ఏకీకృతంగా ఒక్కరి చేతుల్లోనే ఉంది. సో 1956 ఎల్ఐసి జాతీయకరణ చేయబడింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి స్థాపించబడిన సంవత్సరం 1956 సంవత్సరం. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ. ఏ విధంగా అయితే ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు, ఎల్ఐసి బీమా రంగంలో అతిపెద్ద బీమా కంపెనీ. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఐసి ఏకీకృతం కాకుండా మనకు ఈ యొక్క ఎల్ఐసితో పాటుగా మనం చూసినట్లయితే మిగతా ప్రైవేటు కంపెనీలు కూడా బీమా సౌకర్యం తీసుకునే అవకాశం ఇచ్చాయి. అండ్ ఒక చిన్న ఫ్యాక్ట్ మర్చిపోవద్దు, ఎల్ఐసిని ఈ మధ్య ఏం చేశామంటే
ఎల్ఐసిని మనం షేర్ మార్కెట్లోకి తీసుకొచ్చాం. అంటే ఎల్ఐసి ఒకప్పుడు 100కి 100% ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు ఎల్ఐసి 100కి 100% ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఎల్ఐసి అనేది కూడా మనం పబ్లిక్ ఇష్యూ ఇచ్చింది, అంటే పబ్లిక్ మార్కెట్లోకి వచ్చింది. దాంతోపాటుగా బీమా రంగంలో ఇప్పుడు 74% వరకు విదేశీ వ్యక్తులు పెట్టుబడి పెట్టచ్చు. సో 74% వరకు బీమా వ్యాపారంలో విదేశీయులు పెట్టుబడి పెట్టచ్చు. 74% వరకు విదేశీ వ్యక్తులు బీమా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఆర్ఎస్ మల్హోత్రా కమిటీ సిఫార్సులు ఏ రంగానికి చెందినవి? ఆర్ఎస్ మల్హోత్రా కమిటీ సిఫార్సులు ఏ రంగానికి చెందినవి అంటే సో బీమా రంగానికి చెందినవి. ఎందుకంటే మల్హోత్రా కమిటీ ఏం చెప్తుందంటే ఎల్ఐసి అనేది ఒక వ్యాపారం, బీమా వ్యాపారం మొత్తం ఎల్ఐసి చేతుల్లో ఉండకుండా మనకు ప్రైవేట్ సెక్టార్ చేతుల్లో కూడా బీమా వ్యాపారం తీసుకురండి. దాంతో కూడా బీమా రంగాన్ని నియంత్రించడానికి, సో బీమా రంగాన్ని నియంత్రించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA తీసుకురావడం జరిగింది. IRDA ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. మర్చిపోవద్దు, 1999వ సంవత్సరంలో బీమా రంగాన్ని నియంత్రించే సంస్థ ఏమిటంటే IRDA ఏ కమిటీ సూచనల మేరకు అంటే మల్హోత్రా కమిటీ సూచనల మేరకి. సో హోప్ యూ అండర్స్టాండ్ ద లాస్ట్ క్వశ్చన్. మనకు మల్హోత్రా కమిటీ బీమా రంగానికి సంబంధించింది. భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించుటకు మరియు అభివృద్ధి పరచుటకు బీమా రంగాన్ని నియంత్రించుటకు మరియు అభివృద్ధి పరచుటకు ఇప్పుడు చెప్పారండి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సెబీ షేర్ మార్కెట్ నియంత్రిస్తుంది. రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు నియంత్రిస్తుంది. ట్రాయ్ టెలికమ్యూనికేషన్ని నియంత్రిస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 15th ఆన్సర్ ఈస్ IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతుందంటే యాక్సిస్ బ్యాంక్. సో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది చట్టం ఎప్పుడు అంటే 1963. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1964 అమలుకి వచ్చింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే భారతదేశంలో తొలి మ్యూచువల్ ఫండ్ ఏమిటి అని అడుగుతాడు. సో ఇండియాస్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్, భారతదేశంలో తొలి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే UTI అండి. సో UTI భారతదేశంలో తొలి మ్యూచువల్ ఫండ్. సో UTI ఏదైతే ఉందో, సో ఈ UTI అనేది ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనం పిలుస్తడం జరుగుతుంది. సో ఇక్కడ యాక్సిస్, దీనికే తర్వాత కాలంలో ఈ UTIని ఏం చేసామంటే యాక్సిస్ బ్యాంకుగా మార్చడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం UTIని ఏమని పిలుస్తున్నామంటే యాక్సిస్ బ్యాంక్. ఆన్సర్ ఇస్ 1. 16 ఆన్సర్ ఇస్ 1. తర్వాత కరెన్సీ ముద్రణకు ఉపయోగించు కాగితం తయారు చేసే ప్రదేశం ఎక్కడ ఉంది? కరెన్సీ ముద్రణ తయారు చేయడానికి కొంచెం కాగితం హౌషంగాబాద్. ఎక్కడ ఇదంటే మధ్యప్రదేశ్లోని హౌషంగాబాద్లో కరెన్సీ ముద్రణకు ఉపయోగించు కాగితం తయారు చేసే ప్రదేశం ఉంది. సో కరెన్సీ అనేది మన భారతదేశంలో RBI చేత ముద్రించబడుతుంది. RBI ఒక్క రూపాయి నోటును మాత్రం ముద్రించదు. ₹1 నోటును మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ముద్రిస్తారు. సో కరెన్సీని ముద్రించేది RBI. అందులో కూడా కరెన్సీకి కావాల్సిన పేపర్ను హౌషంగాబాద్ మధ్యప్రదేశ్లో తయారు చేస్తాం. కరెన్సీని ముద్రించేటప్పుడు కనీస నిల్వల పద్ధతిని ఉపయోగిస్తాం. దాని మీద ప్రశ్న ఉంది, దాని తర్వాత ఆ ప్రశ్నలో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ATM అనగా ఏంటంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సో అడ్వాన్స్డ్ టోటల్ మిషన్ కాదండి, అడ్వాన్స్డ్ ట్యూనింగ్ మిషన్ కాదు, ఎనీ టైం మిషన్ అసలు కాదు. ఎనీ టైం మనీ అనేది మన జనరల్గా ఉపయోగించే పదమే కానీ, బట్ ఆటోమేటెడ్ టిల్లర్ మిషన్ అంటే ఆటోమేటిక్గా ఒక వ్యక్తి సహాయం లేకుండా మనకు కావాల్సిన పనులను చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అటువంటి పేరుతో పిలుస్తాం. రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ జారీకి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారంటే మనకు కనీస నిల్వల పద్ధతి. ఆన్సర్ ఇస్ 3 అండి. సో నైష్పత్తిక నిల్వల పద్ధతి కాదు, స్థిర నిల్వల పద్ధతి కాదు, విలోమ నిల్వల పద్ధతి కాదు. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమీ లేదండి, ఎందుకంటే ఆ 3 కూడా జనరల్ ఆప్షన్స్ తప్పితే అవేవి కూడా స్పెసిఫై చేయవు. మరి ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ మరి కనీస నిల్వల పద్ధతి అంటే ఏంటి అంటే దాన్ని ఇంగ్లీష్లో మనం మినిమం
ఇంగ్లీష్లో దాన్ని మనం ఏమంటామంటే మినిమం రిజర్వ్ సిస్టమ్, ఎంఆర్ఎస్ అనే పేరుతో పిలుస్తాం. సో ఎంఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మినిమం రిజర్వ్ సిస్టమ్, కనీస నిల్వల పద్ధతి. సో కనీస నిల్వల పద్ధతి ఏదైతే ఉందో ఈ కనీస నిల్వల పద్ధతిలో 200 కోట్ల రూపాయలు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్, ఈసారి గ్రూప్ 4లో ఈ క్వశ్చన్ రావచ్చు. 200 కోట్ల రూపాయలని ఆర్బీఐ ఎల్లవేళలా తన దగ్గర ఉంచి ఓకే కరెన్సీని ముద్రించుకునే పద్ధతిని 200 కోట్ల రూపాయలని ఆర్బీఐ ఎల్లవేళలా తన దగ్గర ఉంచుకొని కరెన్సీని ముద్రించేటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే కనీస నిల్వల పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి కనీస నిల్వల పద్ధతి 200 కోట్ల రూపాయలతో మనం ముద్రించడం జరుగుతుంది. సో ఈ 200 కోట్ల రూపాయలలో కరెన్సీని ముద్రించే పద్ధతినే మనం ఈ యొక్క ఏమంటామంటే మినిమం రిజర్వ్ సిస్టమ్, ఎంఆర్ఎస్ అంటామండి. ఎంఆర్ఎస్ సిస్టమ్ని ఎవరు మేరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎంఆర్ఎస్ సిస్టమ్ని, ఎందుకంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు దానికి అనుబంధమైనటువంటి ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నప్పుడే ప్రిపరేషన్ పూర్తిగా ఉంటుంది. ఈ 200 కోట్ల రూపాయల్లో 115 కోట్ల విలువైనటువంటి గోల్డ్, 85 కోట్ల విలువైనటువంటి ఓకే మనకు విదేశీ కరెన్సీ లేదా ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం, లేదా విదేశీ మారక ద్రవ్యం. ఎన్ని కోట్ల గోల్డ్ అంటే 115 కోట్లు, ఎన్ని కోట్ల విదేశీ మారక నిల్వ అంటే 85 కోట్లు, ఎన్ని వందల కోట్లు అంటే 200 కోట్ల రూపాయలు. ఇది ఏ పద్ధతి అంటే కరెన్సీని ముద్రించేటువంటి పద్ధతి, దాన్ని మనం మినిమం రిజర్వ్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దాంతోపాటుగా భారతదేశంలో అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. మిగతా అన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చేటువంటిది ఏంటంటే బాంబే ఓకే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకు ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండ్ జనరల్ క్వశ్చన్. సో భారతదేశంలో ఇది ఇక్కడ చూసుకోండి, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఉంది. ఇది భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అది ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే లక్నోలో ఉంది. కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై ఇస్ నాట్ ఓకే, లక్నోలో ఉంది. సో 21వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ వచ్చేసేసి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచికకి గల మరొక పేరు ఏంటంటే మనకు సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ మరొక పేరు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్. సో జనరల్ క్వశ్చన్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో స్టాక్ మార్కెట్లను నియంత్రణ చేయు సంస్థ ఏదంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్లని నియంత్రించే సంస్థ సెబీ అండి. సెబీ ఫుల్ ఫామ్ వచ్చేసేసి సెక్యూరిటీ ఓకే ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాన్ని షార్ట్లో ఏమంటామంటే సెబీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సెబీ ఏ సంవత్సరం అంటే 1988 సంవత్సరం. సెబీ ఏ కమిటీ సూచనల మేరకు అంటే సెబీ షేర్వాణి కమిటీ సూచనల మేరకు సెబీ ఏర్పాటు చేయబడింది. సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షేర్ మార్కెట్లో ఉన్న షేర్లని నియంత్రించడానికి ఏర్పాటు చేసింది సెబీ అనేది మర్చిపోవద్దు. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ని కంట్రోల్ చేసే మార్కెట్. ట్రాయ్ వచ్చేసేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే టెలికాం కమ్యూనికేషన్స్ కంట్రోల్ చేసేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు కంట్రోల్ చేసేది. స్టాక్ మార్కెట్ను కంట్రోల్ చేసేది ఎవరంటే సెబీ. ఓకే మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్లో బుల్స్ అంటే ఎవరంటే షేర్లు ధరలు పెరుగుతాయని ఆశించేవారు. బుల్స్ అందరూ కూడా ఆశావాదులు. ఓకే బుల్స్ అందరూ కూడా ఎవరంటే ఆశావాదులు ఎప్పుడు కూడా షేర్లు పెరుగుతాయి, లాభం వస్తుంది ఆశించే వాళ్ళని మనం బుల్ అంటాం. షేర్లు పతనం అవుతాయని భావించే వాటిని బియర్స్ అంటాం. ఓకే బుల్స్ ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్. స్థిరంగా ఉంటాయని కాదు, పైవేవి కాదు. పతనం అయితే దాన్ని బియర్ అంటాము. ఓకే గెలుస్తాయి లేదా పెరుగుతాయని భావిస్తే దాన్ని బుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. 24 ఆప్షన్ 1. ఆ తర్వాత మనకు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లేదా తలసరి ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడం దాదాబాయి నౌరోజీ. ఇక్కడ దాదాబాయి నౌరోజీ గురించి మనం మాట్లాడుకోవాలంటే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించిన తొలి వ్యక్తి ఎవరన్నా దాదాబాయి నౌరోజీ. అలా కాకుండా భారతదేశంలో పేదరికం మీద రాసిన పుస్తకం ఏమిటి అంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే సో దాని తర్వాత ఏమంటారు దాన్ని పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, పేదరికము మరియు బ్రిటిష్ ఏతర సామ్రాజ్యం. అంటే భారతదేశంలో పేదరికానికి కారణం బ్రిటిష్ వాళ్ళని చెప్పిన తొలి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ.
జాతీయ ఆదాయం లెక్కించిన తొలి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ పుస్తకం ఏంటంటే పావర్టీ అండ్ అన్బ్రిటిష్ ఇండియా. సో ఇక్కడ షిర్రాస్ కాదు, అండ్ మహల్నోబిస్ కాదు, అండ్ ఆల్సో వికే ఆర్వీరావు కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ 25, ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ మనం చూసినట్లయితే జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసింది ఎవరు అంటే, శాస్త్రీయంగా అంటే సైంటిఫికల్గా, అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కార్పొరేట్ రంగమని లేదా వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం అని రంగాలుగా విభజించి సైంటిఫికల్గా క్యాలిక్యులేట్ చేసింది ఎవరంటే వికే ఆర్వి రావు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వికే ఆర్వి రావు. ఓకే, కస్తూరి రంగ వరద రాజారావు. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ క్యాలిక్యులేటెడ్ నేషన్ ఇన్కమ్ ఇన్ సైంటిఫికల్ ఇన్ ఇండియా. అతని పుస్తకం ఏమిటి అని కనుక ఎగ్జామినేషన్ అడిగితే బ్రిటిష్ ఇండియాస్, అతని పుస్తకం ఏమిటి అని అడుగుతాడండి. అతని పుస్తకం ఏమిటి అంటే బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్. అతని పుస్తకం ఏమిటి అంటే సో బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అతని పుస్తకం. సో బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తి జాతీయ ఆదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసినటువంటి వ్యక్తి వికే ఆర్వి రావు. ఓకే, కస్తూరి రంగ వరదరాజారావు. అతని పుస్తకం బ్రిటిష్ ఇండియా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 26, ఆన్సర్ ఇస్ 2. ఓకే, సో నెక్స్ట్ 1949లో నియమించబడిన జాతీయ కమిటీ అధ్యక్షుడు ఎవరు? 1949లో ఒక కమిటీ వేసాము. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు? మహల్నోబిస్. ఓకే, సభ్యులు ఈ ఇద్దరు కూడా సభ్యులండి, వీళ్ళిద్దరూ కూడా ఆ కమిటీ యొక్క సభ్యులు. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అడిగాడు? మహల్నోబిస్. ఓకే, సో మహల్నోబిస్ అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మహల్నోబిస్ కమిటీ వేయడం జరిగింది. ఆ మహల్నోబిస్ కమిటీ అనేది ఆ కమిటీ యొక్క సభ్యులుగా డిఆర్ గాడ్గిల్ మరియు వికే ఆర్వి రావు ఇద్దరు ఉన్నారు. 27. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ. ప్రస్తుత దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం దేశంలో మనం చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ ఇది పేదరికాన్ని, నిరుద్యోగాన్ని లెక్కిస్తుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు. సో రిజర్వ్ బ్యాంక్ వచ్చేసేసి ఆర్బీఐ, దీనికి అసలు ఇర్రిలవెంట్ అండి. అసలు ఆర్బీఐకి జాతీయ ఆదాయంపై సంబంధం లేదు. బట్ జనాభా లెక్కల కమిషనర్ అసలు సంబంధం లేదు. ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ ఇక్కడ వరకు అయితే సిఎస్ఓ తీసుకోవాలి, మనం కేంద్ర గణాంకత తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో సిఎస్ఓని ఎన్ఎస్ఓగా మార్చాం, మర్చిపోవద్దు. ఈ మధ్య కాలంలో సిఎస్ఓని ఎన్ఎస్ఓగా మార్చాం. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, సో హోప్ యు అండర్స్టాండ్. సో ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఇస్ 4 అండి. ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఇస్ 4. ఓకే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, తెలుగులో అయితే కేంద్ర గణాంకాల సంస్థ. కానీ ప్రస్తుతం కేంద్ర గణాంకాల సంస్థను దేనిగా మార్చారంటే ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే పేరుతో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి కేంద్ర గణాంకాల సంస్థని ఏ సంవత్సరం ప్రారంభించారంటే 1951లో ప్రారంభించారు. సో సిఎస్ఓ అనేది 1951లో ప్రారంభించారండి. మిగతా అన్నీ కూడా ఇక నంబర్స్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏమీ లేదు. సో 29, ఆన్సర్ ఇస్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమునకు చందనిది అనేది మనం చూసినట్లయితే విద్యుత్ మాత్రం అసలు ప్రాథమిక రంగానికి చెందదు. ఓకే, విద్యుత్ మాత్రం ప్రాథమిక రంగానికి చెందదు. గనులు క్వారీసు ప్రాథమిక రంగం, అటవీ సంపద ప్రాథమిక రంగం, పశు పోషణ ప్రాథమిక రంగం. సో ప్రాథమిక రంగానికి చెందనిది వచ్చేసేసి విద్యుత్ అనేది ప్రాథమిక రంగానికి చెందదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశం ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ బిలాంగ్స్ టు సర్వీస్ సెక్టార్. సో ఈ క్రింది వానిలో సేవా రంగానికి చెందినటువంటి రంగం లేదా సేవా రంగానికి చెందిన అంశం ఏమిటి అంటే, సో ఈ క్రింది వాటిలో సేవా రంగానికి చెందింది. ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రాథమిక రంగం. వస్తువుల తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసేసి పరిశ్రమల రంగం. సో నిర్మాణ రంగం కూడా వచ్చేసేసి పరిశ్రమల రంగం. ఒక బ్యాంకింగ్ మాత్రమే సేవా రంగానికి చెందినది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 4. క్వశ్చన్ నెంబర్ 31, ఆన్సర్ ఇస్ 4. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి సేవా రంగం,
వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం మరియు సేవా రంగం. అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగం ఏమిటి అని అడిగాడు ఎగ్జామ్ హాల్లో. అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగం సేవా రంగం. అదే ప్రశ్న, అత్యధిక ఆదాయం అంటే సేవా రంగం, అత్యల్ప ఆదాయాన్ని ఏ రంగం తెచ్చిపెడుతుందంటే ప్రాథమిక రంగం అత్యల్ప ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశం ఏంటంటే బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్, భారతదేశం జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం, ఇప్పుడే చెప్పానండి, అత్యధిక భాగం భారతదేశంలో జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం తృతీయ రంగం నుంచి వస్తుంది. దేశానికి వచ్చేది మొత్తం 100% అనుకుంటే ఆ 100%లో దాదాపుగా 50% మనకు సేవా రంగం నుంచే వస్తుంది. దేశానికి దాదాపుగా 100 రూపాయలు వస్తే ఆ సేవా రంగాన్నే మనం ఏమంటాము, తృతీయ రంగం అని అంటాం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 32 ఆన్సర్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడితే భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించుటకు అనుసరిస్తున్న విధానం ఏమిటి అంటే మనం భారతదేశంలో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతాం, ఆదాయ మదింపు పద్ధతి వాడతాం, వ్యయ మదింపు పద్ధతి వాడతాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి పై అన్ని విధానాలను మనం జాతీయ ఆదాయం లెక్కించడానికి ఉత్పత్తి మొత్తం ఎంత ఉత్పత్తి జరిగింది ఆ ఉత్పత్తి ఆధారంగా మాట్లాడితే ఉత్పత్తి మదింపు పద్ధతి, అదేవిధంగా ఆ ఆదాయం ఎంత ఆదాయం ఉంది అని మాట్లాడితే ఆదాయ మదింపు పద్ధతి, అదేవిధంగా వ్యయాల ఆధారంగా మాట్లాడితే ఎక్స్పెండిచర్ బేస్డ్ మెథడ్. పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసేసి కేంద్ర గణాంక సంస్థను ప్రణాళిక మంత్రిత్వ శాఖలో విలీనం చేసిన సంవత్సరం ఏమిటి? కేంద్ర గణాంక సంస్థను ప్రణాళిక సంఘంలో విలీనం చేసిన సంవత్సరం ఏమిటి అని అడిగితే కనుక మనకు ఇది 1973 సంవత్సరంలో విలీనం చేసామండి. స్ట్రైట్ అవే క్వశ్చన్. నెక్స్ట్ మనం మాట్లాడితే సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటకు ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలు ఇచ్చారంటే 3 ఇచ్చారు. దాని తర్వాత మనం చూసినట్లయితే కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని ఎంపిక చేయుటకు ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నామంటే 2011-12వ సంవత్సరాన్ని, 2011-12వ ఆర్థిక సంవత్సరాన్ని మనము ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆధార సంవత్సరంగా తీసుకున్నాం. ఆధార సంవత్సరం అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని జరిగిపోయిన సంవత్సరం యొక్క ధరల ఆధారంగా కూడా లెక్కిస్తాం. జరిగిపోయిన సంవత్సరం యొక్క ధరలుగా ఆదాదిస్తే ఓకే, దాన్ని మనం రియల్ లేదా దాన్ని మనం తెలుగులో అయితే వాస్తవ జీడిపి లేదా వాస్తవ ఉత్పత్తి. వాస్తవ ఉత్పత్తి అంటే ఆధార సంవత్సరం వద్ద ఆర్థిక వ్యవస్థలో జరిగిన ఉత్పత్తిని వాస్తవ ఉత్పత్తి అనే పేరుతో పిలుస్తాం. 2011-2012. నెక్స్ట్ వచ్చేసేసి తలసరి ఆదాయం కనుగొనాలంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించాలి. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో గుణించాలి కాదు భాగించాలి. ఆన్సర్ 1 తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మనకు జాతీయ ఆదాయం. తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం డివైడెడ్ బై జాతీయ ఆదాయం డివైడెడ్ బై జనాభా రెండు కలిపితే దాన్నే మనం తలసరి ఆదాయం అంటాం. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించాలి, దాన్నే మనం తలసరి ఆదాయం అనే పేరుతో పిలుస్తాం. తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది అంటే అయితే జాతీయ ఆదాయం పెరగాలి లేదా జనాభాన తగ్గాలి, అప్పుడు మాత్రమే తలసరి ఆదాయం పెరుగుతుంది. 37 ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ భారతదేశ ప్రణాళిక పితామహుడుగా పేరు పొందేవారు అందరికీ తెలిసిన ఫ్యాక్చువల్ క్వశ్చన్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికల పితామహుడు. ఎందుకంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనకు ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఇతను ప్రణాళికల మీద తొలి పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రణాళికల మీద తొలి పుస్తకాన్ని ఏ సంవత్సరం రచించారంటే 1934 సంవత్సరం రచన జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసిన పుస్తకం ఏంటంటే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, ప్రణాళికల పితామహుడుగా ఎవరిని పిలుస్తామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. జయప్రకాష్ నారాయణ ఏ ప్రణాళికను రచించాడంటే సర్వోదయ ప్రణాళికను రచించడం జరిగింది. మహల్నోబిస్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రణాళికకు చైర్మన్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ చైర్మన్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ చైర్మన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ చైర్మన్. 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక, 3 ప్రణాళికలకు చైర్మన్గా వ్యవహరించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, దాంతో తర్వాత నెక్స్ట్ గాంధీ ప్రణాళికలను రూపొందించింది ఎవరంటే గాంధీ ప్రణాళిక అనేది శ్రీమన్ నారాయణ అగర్వాల్. ఓకే, మహాత్మా గాంధీకి సంబంధం లేదు, ఎంఎన్ రాయ్కి సంబంధం లేదు. ఎంఎన్ రాయ్ ఏ ప్రణాళిక అంటే ప్రజా ప్రణాళిక.
సో కాబట్టి శ్రీమన్నారాయణ అగర్వాల్ లేదా శ్రీమన్నారాయణ లేకపోతే దాన్ని మనం ఇంకో పేరుతో పిలవచ్చు ఎస్ఎన్ అగర్వాల్. సో ఎస్ఎన్ అగర్వాల్ ఏ ప్రణాళికను రూపొందించారంటే గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో భారత ప్రణాళికా సంఘాన్ని స్థాపించిన మరియు రద్దు చేసిన సంవత్సరాలు ఏంటంటే భారత ప్రణాళికా సంఘాన్ని 1950 మార్చి 15న ప్రారంభించారు. అదేవిధంగా మరి 2014 డిసెంబర్ 31న క్లోజ్ చేశారు. సో కాబట్టి 1950 2014 ఆన్సర్ ఇస్ 3. మిగతా సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ఏమీ లేదు అక్కడ. సో దట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి క్రింది వారిలో రాజ్యాంగేతర సంస్థ ఏది అంటే మనకు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ, కేంద్ర ఆర్థిక సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఎటొచ్చి కింది వాటిల్లో నీతి ఆయోగ్ మాత్రమే రాజ్యాంగేతర సంస్థ. సో అసలు రాజ్యాంగేతర సంస్థ అంటే ఏంటి సార్? ఏ సంస్థ అయితే రాజ్యాంగంలో చెప్పబడదో, ఏ సంస్థ గురించి అయితే రాజ్యాంగంలో ప్రస్తావించబడదో అవన్నీ కూడా రాజ్యాంగేతర సంస్థ. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలుసండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దాన్ని షార్ట్లో వచ్చేసేసి నీతి ఆయోగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ఏ సంస్థ అంటే రాజ్యాంగేతర సంస్థ, మర్చిపోవద్దు. ఆర్థిక సంఘం రాజ్యాంగ సంస్థ, కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగ సంస్థ, ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగ సంస్థ. ఇంకా నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ఇంతకన్నా సింపుల్ క్వశ్చన్ లేదండి. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి, సో ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ఏ నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు వేస్తారంటే ప్రైమ్ మినిస్టర్. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టరే. సో నీతి ఆయోగ్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉంటారు, నీతి ఆయోగ్ కింద CEO ఉంటాడు, మర్చిపోవద్దు. అతని కింద మళ్ళీ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, అతని కింద మళ్ళీ టెంపరీ మెంబర్స్ ఉంటారు, ఎక్సెప్షన్ మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ అసలు నీతి ఆయోగ్ బాడీ మొత్తానికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించేవారంటే ప్రధానమంత్రి. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడితే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత పొందిన రంగం ఏది? ఓకే, ఫస్ట్ 5 year ప్లాన్ విచ్ ఆఫ్ ద, మీ అందరికీ తెలిసిందండి. ఫస్ట్ 5 year ప్లాన్ ఏంటండి? ఫస్ట్ 5 year ప్లాన్ ఈజ్ ఏ అగ్రికల్చర్ ప్లాన్. మొదటి ప్రణాళిక మనకు వ్యవసాయ ప్రణాళిక, వ్యవసాయంతో పాటుగా నీటిపారుదలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఫస్ట్ 5 year ప్లాన్. రెండవ ప్రణాళిక పరిశ్రమలు. ఓకే, సో రెండవ ప్రణాళిక పరిశ్రమలు. రోడ్డు రవాణా, విద్యుత్, నార్మలు. విద్యకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక 11వ ప్రణాళిక. సో క్రింది వాటిల్లో విద్యా ప్రణాళిక దేని పిలుస్తామంటే 11వ ప్రణాళిక. క్రింది వాటిల్లో పారిశ్రామిక ప్రణాళిక దేని పిలుస్తామంటే 2వ ప్రణాళిక. క్రింది వాటిల్లో రోడ్డు రవాణా గురించి మనం ఏం మాట్లాడలేము. క్రింది వాటిలో వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక ఏ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. సో నెక్స్ట్ దాని తర్వాత బిలాయి, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారాలు ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారన్నాడు? 2వ పంచవర్ష ప్రణాళిక. మీ అందరికీ తెలుసు. సో 2వ పంచవర్ష ప్రణాళికని ఇప్పుడే చెప్పాను నేను, పారిశ్రామిక ప్రణాళిక అంటాం. ఫేమస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 year ప్లాన్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ ప్లాన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 year ప్లాన్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ ప్లాన్ అంటే సెకండ్ 5 year ప్లాన్. బిలాయి, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగార నిర్మాణం ఏ ప్రణాళికలో చేపట్టారంటే 2వ ప్రణాళికలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రణాళిక విరామం, ప్లానింగ్ హాలిడేగా పిలువబడే కాలం ఏమిటి? సో విచ్ ఆఫ్ ద ప్లాన్ హాలిడే దేన్ని అంటామంటే ప్లాన్ హాలిడేని మనం 1966 to 69. ఎందుకంటే 1966-69లో 3వ పంచవర్ష ప్రణాళిక విఫలమైన తర్వాత 3 సంవత్సరాల ప్రణాళిక విరామాన్ని తీసుకోవడం జరిగింది. సో ఆఫ్టర్ ఫెయిలింగ్ ఆఫ్ ద థర్డ్ 5 year ప్లాన్, సో 3 years ప్లాన్ హాలిడే, 3 సంవత్సరాల ప్రణాళిక సెలవు తీసుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు ఉన్నాయి. సో ఇన్ దీస్ 3 years దెర్ ఆర్ యాన్యువల్ ప్లాన్స్. మర్చిపోవద్దు, 1966 to 69 ప్లాన్ హాలిడే అనేటువంటి పేరుతో మనం పిలవడం జరిగింది. అదేవిధంగా గరీబీ హఠావ్ అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక పడిందంటే 4వ పంచవర్ష ప్రణాళికలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు గాను ఒక స్లోగాన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం పావర్టీ ఎరాడికేషన్ ప్లాన్, గరీబీ హఠావ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం, మర్చిపోవద్దు. అదేవిధంగా 1978 సంవత్సరంలో ఒక సంవత్సరం ముందుగానే ముగించిన ప్రణాళిక ఏంటంటే, అంటే యాక్చువల్గా మనకు ప్రణాళిక రంగాల్లో 5 సంవత్సరాలు ఉంటాయి.
సో కానీ 5వ పంచవర్ష ప్రణాళికలో 1974 నుంచి 78 అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అంటే 5 సంవత్సరాలు లేనటువంటి ప్రణాళిక ఏమిటి అంటే 5 సంవత్సరాలు లేనటువంటి ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళిక. 5 సంవత్సరాలు లేనటువంటి ప్రణాళిక ఏమిటంటే 5వ పంచవర్ష ప్రణాళిక. 1978 సంవత్సరంలో ఒక సంవత్సరం ముందుగానే ముగించబడిన ప్రణాళిక ఏదంటే 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏమిటంటే 1974 నుంచి 78. ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. ఓకే, అదేవిధంగా నిరంతర ప్రణాళిక విధానాన్ని రూపొందించింది ఎవరు? సో నిరంతర ప్రణాళికల్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే రోలింగ్ ప్లాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే గడిచిన సంవత్సరాన్ని తీసేస్తూ, అంటే ప్రతి సంవత్సరం కూడా నూతనంగా రాబోయే 5 సంవత్సరాలకి, ప్రతి సంవత్సరం కూడా నూతనంగా రాబోయే 5 సంవత్సరాలకి ప్రణాళికలు రచిస్తే దాన్నే మనం ఏమంటామంటే నిరంతర ప్రణాళిక అంటాము. సో ఈ నిరంతర ప్రణాళికను రూపొందించింది ఎవరంటే గుర్నార్ మిర్డల్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త, లేదా గుర్నార్ మిర్డల్ యొక్క పుస్తకం ఏమిటి అంటే ఏషియన్ డ్రామా. సో గుర్నార్ మిర్డల్ యొక్క పుస్తకం ఏమిటి అంటే ఏషియన్ డ్రామా. మహల్నోబిస్కి, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి, మధు దండేవత్కి నిరంతర ప్రణాళిక ఎటువంటి సంబంధం లేదు. క్వశ్చన్ నెంబర్ 48 ఆన్సర్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశ పంచవర్ష ప్రణాళికలో అత్యంత విజయ ప్రణాళిక 8వ ప్రణాళిక అండి. అదేవిధంగా మనకు చూసినట్లయితే 12వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏమిటి అంటే 2012 నుంచి 2017 మనకు 12వ పంచవర్ష ప్రణాళిక కాలం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇండైరెక్ట్గా మనం అనేక ప్లాన్స్లో మనం చూసినట్లయితే మనకు 2012 నుంచి 17 వరకు 12వ పంచ ప్రణాళిక ఉన్నా కానీ 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తి కాలం లేదు. ఎందుకంటే మధ్యలో 12వ పంచవర్ష ప్రణాళికని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ రీడింగ్ ద సిలబస్.